Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi series. సో నేను ఆ మధ్య ఫంక్షన్స్ కండక్ట్ చేసే ప్రాసెస్లో 200 సినిమాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఒకటి అనౌన్స్మెంట్ చేశానంటే అది నా బాధ్యతగా భావిస్తాను. సో ఆ 200 సినిమాలు అనేది నా జీవిత ధ్యేయం అనుకోండి. కొంచెం అంటే ఎలాబరేటెడ్గా చెప్పాలని స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 200 సినిమాలు నా లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా నేను చేసుకుంటూ వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. అది కూడా కొత్త కొత్త డైరెక్టర్స్తో నాకు నచ్చిన విధంగా. అంటే సినిమా ఇండస్ట్రీలో కాదు, ఎక్కడైనా కూడా చాలామంది ఎలా బతికేస్తుంటారంటే ఎదుటివాడికి నచ్చిన విధంగా మీ బతుకులు ఉంటాయి. ఎదుటివాడికి నచ్చిన విధంగా మనం వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో 90% పీపుల్ అలాగే సర్వైవ్ అవుతూ ఉంటారు. మనకు నచ్చిన విధంగా మనం ఉండం. అదే ప్రాబ్లం. సో కాకపోతే ఏంటంటే మీరు బాగానే చెప్తారు సార్, ఉన్న ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటాము, మాకు నచ్చి కాదు, నచ్చకుండానే మేము ట్రావెల్ అవుతుంటాము అని చెప్పేసి అంటుంటారు. ఆ లైఫ్ ఎన్ని రోజులు ఆ లైఫ్? సో మనకంటూ ఒక జర్నీ ఉండాలి, అది మనకు నచ్చిన విధంగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో జనరల్గా సినిమా ఇండస్ట్రీ రావడానికే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు, అవునా? అలాంటిది వాటిని బ్రేక్ చేసుకుని వచ్చి ఇక్కడ కూడా మీకు నచ్చకుండా ట్రావెల్ అవుతే ఎట్లా? మీకు నచ్చిన సినిమాలు చేయాలి, నచ్చిన కాన్సెప్ట్లు చేయాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈజీ సినిమా. ఇప్పుడు నేనున్నాను, ఈసీ క్రియేట్ చేసి నాకు నచ్చిన విధంగా నేను ట్రావెల్ అవుతున్నాను. ఎదుటోడికి మనం నచ్చాల్సిన అవసరం లే, మనకు నచ్చిన విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల కాన్సెప్ట్లు అన్నీ నేనే వింటున్నాను, ప్రతిదీ నేనే ఫైనలైజ్ చేస్తున్నాను. నచ్చకపోతే నచ్చలేదని చెప్తున్నాను. సో నచ్చిందనుకో ఇమ్మీడియట్ ఇది ఫైనలైజ్ చేద్దామని చెప్పేసి అడుగులు ముందుకు వేయడం జరుగుతోంది. సో ఇన్ కేస్ రైటర్స్ ఎవరైనా కరెక్ట్ కాన్సెప్ట్లు ఇవ్వలేదనుకో, కాన్సెప్ట్ నేనే రాసుకుంటాను. సింపుల్ కదా. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. ఈవెన్ మీరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఈవెన్ నా మీద కూడా డిపెండ్ అవ్వద్దు. మీ సినిమాలు మీరు చేసుకునే స్టేజ్ కంపల్సరీ సోషల్ మీడియా ఇస్తుంది. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన సినిమాలు మనం చేసుకోవచ్చు. సో కాన్సెప్ట్లు మనమే రాసుకోవడం ఎంతసేపు? మంచి కాన్సెప్ట్లు థాట్ వస్తే ఎంతసేపు చక్క 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 స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. వన్స్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏంటి? షూటింగ్కి ప్రిపేర్ అవ్వాలి. ఈసీలో డిఫాల్ట్ నాకు మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఒక్క వీడియో పెడితే ఆటోమేటిక్గా చక్క 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 నాకు టీం రెడీ అయిపోతుంది. సింపుల్. నాకు నచ్చిన లొకేషన్లో షూట్లు చేసుకుంటాను. మీకు ఇట్లా లొకేషన్స్ కుప్పలు ఉంటాయి. నచ్చిన లొకేషన్లో షూట్ చేసుకుంటాం. మనకు ప్రొడక్షన్ ఉండదు. మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడక్షన్ ఉండదు. ఎవడి బాక్సులు వాళ్ళు తెచ్చుకుంటారు, లంచ్ బాక్సులు. అయిపోయింది. సరదాగా షూటింగ్ చేసుకుంటాం. లంచ్ టైంలో అన్ని లంచ్ బాక్స్లో ఒక చోట పెట్టేసుకునేసి అందరం కలిసికట్టుగా అన్ని తినేస్తాం. మంచిగా మనము ఓన్లీ భోజనం చేయడానికే కదా, భోజనం చేయడానికి కాదు కదా మనం షూటింగ్కి వచ్చేది. ఏదో ఆ టైంకి ఏంటంటే తినాలి, ఆకలి కాకుండా తినాలి, మంచిగా మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలి. సో ఈసీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. ఇక్కడ జరిగే ప్రాజెక్టులన్నీ చాలా సరదాగా చాలా హాయిగా జరుగుతుంటాయి. మేజర్గా ప్రాబ్లం వచ్చేది ఫైనాన్షియల్ దగ్గరే. ఫైనాన్షియల్ ప్రెజర్ పెట్టుకున్నారనుకోండి, ఇంక అందరికీ సర్వీస్ చేయడమే ఉంటుంది, ఏం ఉండదు, మీరు ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. ఈసీలో ఎంజాయ్మెంట్ ఉంటుంది, సరదాగా ఉంటాం. ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి ట్రావెల్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు, ఈవెన్ వాటర్ బాటిల్తో సహా ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇన్ కేస్ అలా ప్లానింగ్ లేదనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లంచ్ తెచ్చుకోలేదు, లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకునేసి షేర్ బేస్డ్. గంట టైం నుంచి నేను చేస్తున్నది అదే. లేదనుకుంటే ఇప్పుడు ఏదైనా హోటల్ నుంచి తెప్పియాలనుకోండి, సో ఎవరి పేమెంట్లు వాళ్ళు ఇచ్చేసి చకచక ఒకరు వెళ్ళి తీసుకొస్తారు, అంతా ఒకటే చోట కూర్చొని తింటాం, అంత హ్యాపీగా ఉంటుంది. సో ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఏవి ఉండవు. సో మనము షూటింగ్ కంప్లీట్ చేసుకునేసి ఇప్పుడు గుండు బాసు బండ్లా ఎలా జరుగుతున్నాయి అలాగే జరుగుతాయి. దానికి ఇంతకుముందు ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉండే, ఒకరే చేయాలి, వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వాలి అని. ఇప్పుడు అది కూడా బ్రేక్ చేశాను నేను. బ్రేక్ చేసి పడేసి ఒక సెటప్ అంతా ప్లాన్ చేయించేసి ఇదిగో ఎడిటింగ్ నుంచి రిలీజ్ ఫంక్షన్ చేసేంత వరకు ఇదిగో ఇంత ప్యాకేజ్ 1.5 lakh అయిపోయింది. ఎవరు డిపెండింగ్ ఏముంది? ఆ 1.5 lakh ఎలా వస్తుంది సార్ అంటే చూస్తున్నారుగా, గుండు బాస్కి ఎలా వచ్చింది అలాగే అన్నిటికీ వస్తుంది. మనం ప్యాషన్తో చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి,
నీ పక్కోడో, వెనకోడో ఎవడు సపోర్ట్ చేయడు. నేచర్ సపోర్ట్ చేస్తది. నువ్వు చేసే పని 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మంది జీవితాలు బాగుపడతాయి అనుకుంటే నేచర్ ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తది. ఎంత పెద్ద సపోర్ట్ ఇస్తోంది. 'గుండు బాస్‌కి' ఎవరైనా ఊహించారా? ₹1,00,000 డొనేషన్ వస్తదని? 1,00,000 రూపీస్ డొనేషన్ వస్తదని నేను గర్వంగా చెప్పగలను. నా ఈసీ ఫ్యామిలీ ఉంది. సపోర్ట్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటది. మనం చేసేది మంచి పని. 10 మంది బతుకులు మార్చే పని. నేను బాగుంటాను. నాతో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ బాగుంటారు. అదే గదా! నీకు కొత్త వాళ్ళకి అవకాశాలు ఎవడిస్తున్నారు? ఇక్కడ ఓపెన్ సోర్స్. ఫ్రీ. టోటల్ ఫ్రీ. నీ దగ్గర టాలెంట్ ఉందా? రా మెసేజ్ పెట్టు. వచ్చేయి. షూటింగ్‌కొచ్చేయి. మీకు నచ్చిన విధంగా వర్క్ చేసుకోండి. నేర్చుకోండి. డెవలప్ అవ్వండి. ఇక్కడే ఉండాలని రూల్ లేదు. మీరెప్పుడైనా ఎళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ఫ్రీ అంటే మీకు ఈవెన్ డోర్స్ కూడా లేకుండా పెట్టేసాను ఈసీని. అంత హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అందువల్లే చెప్పేది. నా సినిమాలు 200 సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. కౌంట్ డౌన్ అవుతూనే ఉంటది. సో, నేను నా చివరి స్టేజ్ వరకు కంప్లీట్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. 200 టార్గెట్. అంతకు మించి అయ్యాయనుకో ఇంగా సూపర్. కాకపోయినా పర్లేదు. నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. మంచి మంచి సినిమాలు అలా వదులుతూనే ఉంటాం. ఇప్పుడు రిలీజ్ ప్రాబ్లమ్సు, పబ్లిసిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పానుగా నేను. వాటిని కూడా బ్రేక్ జేశాను. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. ఇమ్మీడియేట్ మనకు కావాల్సిందేంటి ప్రెస్ మీట్ పెట్టుకోవాలి. ప్రెస్ మీట్‌లకి ఏం జేస్తారు? పీఆర్ఓల దందా మీకు తెలుసు. పీఆర్ఓల వ్యవహారం మీకు తెలుసు. మధ్యలో పీఆర్ఓలు ఉంటారు. ఏది జరగనివ్వరు కొడుకులు. కొందరి గురించి చెప్తున్నా. అందరూ పిసుకుంటే నేనేం చేయలేను. ఉంది అక్కడ ప్రాబ్లమ్ ఉంది. చిన్న సినిమాలు చంపట్లే. ఆ టాపిక్ తీసుకొస్తే లెక్క వేరే ఉంటది. సో, మీడియా చిన్న సినిమాని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. అది పీఆర్ఓల రూపంలో చాలా దారుణంగా జరుగుతోంది. ఎవడు మాట్లాడట్లే. మాట్లాడితే మా గొంతులు నొక్కేస్తారనే భయం. మీడియాకు భయపడి చస్తున్నారు అంతే. నేను మీడియా మొత్తం అనట్లేదు కదా! మీడియాలో ఉండే ఆ లంబడి కొడుకుల గురించి నేను మాట్లాడుతున్నా. సో, ఆ ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ కూడా బ్రేక్ చేశాను. నాకు సోషల్ మీడియా చాలు. నా సినిమా ప్రమోట్ అవ్వడానికి సోషల్ మీడియా చాలు. వాళ్ళనేంది అడుక్కునేది. అక్కడ ప్రాబ్లమ్ క్లియర్. థియేటర్లు ఇవ్వరు. అక్కడ కూడా మీడియేటర్సే. థియేటర్లు ఇచ్చేదేంటి మనము గండాకు చూశాను కదా! రేపు సినిమా రిలీజ్ అంటే ఈరోజు నైట్ ఈవినింగ్ కూడా థియేటర్లు ఫైనల్ చేయట్లే కొడుకులు. వాళ్ళనేంది అడిగేది. దొబ్బేండ్రా వస్తాయి బూతులొస్తాయి. దొబ్బేండ్రా కొడకల్లారా అని చెప్పేసి వదిలేసి డైరెక్ట్ ఈసీలో రిలీజ్ చేస్తా నేను. ఈసీ ఆడియన్స్ అంతా యూట్యూబ్‌లో ఉన్నారబ్బా! థియేటర్‌లో లేరు. డైరెక్ట్ యూట్యూబ్‌లో ఉన్నారు. టికెట్ డైరెక్ట్‌గా ఓపెన్ సోర్స్. మా బండి సరోజ్ పెట్టిన కాన్సెప్ట్‌తో ముందుకెళ్ళిపోతాం. తల మాది, వెల మీది. సినిమా నచ్చితేనే వేయి టికెట్. ఎందుకు రావు డబ్బులు? ఆ రెవెన్యూ జనరేషన్‌తో ఇంకో 4 సినిమాలు చేస్తా నేను. మంచి కాన్సెప్ట్ ఇది ఒక్కటే. నేను క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినా కూడా నాకు కథ ముఖ్యం. కథను నమ్ముకునే చేస్తా నేను. అలాంటి సినిమాలే ముందుకొస్తాయి. నచ్చిందా? ఓకే. నచ్చలేదా? ఓకే. ఇంకో సినిమా చేస్తాం. చేసుకుంటూ వెళ్తూనే ఉందాం. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ రావు. నేను అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. నన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ముందుకెళ్తే సినిమాలు చేస్తారు. లేకపోతే అక్కడే ఉంటారు. ఎవరు చేసినా, చేయకపోయినా నా జర్నీ ఆగదు గదా! చెప్తున్నా గదా! మొన్న ఇన్సిడెంట్‌తో అది నా మీదే నెపం వేశారు. సినిమాలు సార్ బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతున్నాయని చెప్పేసి. నేను బిజీ ఏంటి? సినిమా కంటే నాకు ఏది ఎక్కువ గాదు. సినిమా ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వందలు చేశాను. సో, అంత పెద్ద ఈసీ ప్రపంచాన్ని క్రియేట్ చేసి నేనెందుకు సైలెంట్‌గా ఉంటాను? నేనెందుకు నా సినిమాలను ఆపుకుంటాను? సరే. ఏ వాటెవర్ ఇట్ ఈస్ తప్పు ఎవరిది ఏదైనా గూడా దానికి సొల్యూషన్ తీసుకున్నాం. అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ చక 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 జరిగిపోతాయి. ఎక్కడ ఏ పనులు ఆగవు. పైగా ఫైనాన్షియల్‌గా వేరే లెవెల్‌లో కూర్చుంటున్నాం మనం. ఇన్ కేస్ అలాంటి సిట్యుయేషన్ వచ్చిందనుకో నేనున్నాను గదా! బ్యాక్ ఎండ్ నేనున్నానుగా. ఎందుకు ఆపుతాను సినిమాలని? దూల తీర్చే విధంగా రిలీజ్ చేయను. అంతే. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు అవుతూనే ఉంటాయి. మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎక్కడ ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా మనం సినిమాలు చేసుకుంటూ వెళ్తాం. 200 సినిమాల టార్గెట్‌గా నా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఎవడికి నచ్చినా, నచ్చకపోయినా. నచ్చినోళ్ళు చూస్తారు. నచ్చనోళ్ళు పిసుక్కుంటారు అంతే. వాడు ఎదుగుతున్నాడని చెప్పి పిసుకోవడం తప్ప ఏమి ఉండదు మీరు చేసేది.
సో సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఎవరిని ఆపలేరు. ముందుకు వెళ్తూనే ఉందాం అంతే. సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. న్యూ డైరెక్టర్స్ నాకు అప్రోచ్ అవ్వచ్చు, రైటర్స్ అప్రోచ్ అవ్వచ్చు. మంచి మంచి కథలు కావాలి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేసే ప్రాసెస్‌లో ఎక్కడైనా ఒక సినిమాకి రెవెన్యూ జనరేట్ అయిందనుకోండి, అది కూడా ఓపెన్‌గా చెప్పేస్తాను. నేను ఓపెన్ డొనేషన్ పెట్టినప్పుడు ఎంత ఓపెన్‌గా ఉంటానో, రెవెన్యూ జనరేషన్‌లో కూడా అంతే ఓపెన్‌గా చెప్పేస్తాను. ప్రతి సినిమాకి చెప్తాను. ఇదిగో దీని రిజల్ట్ ఇది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఇది. ఇన్ కేస్ ఏదైనా మంచి రెవెన్యూ జనరేట్ అయిపోయిందనుకో, ఇమ్మీడియేట్ ఫంక్షన్ ఉంటుంది. నాకు డబ్బులు అవసరం లేదు. ఆ వచ్చిన డబ్బుల్ని నా నా ఆర్టిస్టులకు, నా టెక్నీషియన్ పంచేస్తాను. చూస్తారు మీరు, అది కూడా ఆ ఫంక్షన్‌లో కూడా చూస్తారు. చూపిస్తా. ఆడియన్స్ ఇచ్చిన ఆ రెవెన్యూ అంతా పంచుడే. ఈసీ డెవలప్‌మెంటు, నా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పంచడం. ఈ మూడే. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు వాళ్ళకు ఫైనాన్షియల్‌గా వాళ్ళని రీసెట్ చేస్తే వేరే లెవెల్ సపోర్ట్ ఉంటది. మరోపక్క ఈసీ డెవలప్‌మెంట్స్‌కి దానికి ఫండ్ ఎంత క్రియేట్ చేయాలనో అది క్రియేట్ చేసుకుంటాం. దాని షేర్ దానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు పంచే ఫండ్ అది. దానికి సెపరేట్ ఉంటది. ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం, ఈసీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం. సినిమాలకొచ్చింది సినిమాల మీదనే పెడదాం. ఇంకా ఇంకా మంచి మంచి ఎక్విప్‌మెంట్లు తీసుకుందాం. క్వాలిటీ ప్రాజెక్ట్‌లు ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాల మీద సినిమాలు అవుతూనే ఉంటాయి. 200 సినిమాల టార్గెట్‌గా నా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇంతకుముందు మన డైరెక్టర్స్‌కి ఎంతోమందికి చేయండిరా బాబు, ఇదిగో 5 సినిమాలు చేయండి, 10 సినిమాలు చేయండి అందరికి ఇచ్చాను. ఏం చేస్తున్నారు? ఆగిపోతున్నారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లు అంటే చాలా కష్టం సార్ అని చెప్పి. అరే కష్టం అనుకుంటే కష్టంలాగే ఉంటది. ఇష్టంతో చేస్తే నాలాగా ఉంటది. నేను ఇష్టపడి చేస్తున్నాను సినిమాలన్నీ. చేయట్లే? ఆపుకున్నానా? ఏవో రీజన్స్ వల్ల ఇప్పుడు ఆగలేదుగా. వాటి పాజ్‌లో ఉన్నాయి అంతే. వాటిని మళ్ళా ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇక ఆపను. నాకు ప్రాబ్లమ్ అర్థమైపోయింది. బూమ్! ముందుకెళ్ళిపోదాం అంతే. 200 సినిమాలుగా నా టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్‌గానే నేను ముందుకెళ్తున్నాను. ఎవడు వచ్చినా రాకపోయినా నా సినిమా, అరే మీరెవరు రాకపోతే నేనే చేసుకుంటాను నా సినిమాలు. 'గండా' చేయలే. ఇప్పుడు 'గుండు బాస్' చేశాను. సో 'గండా' అది కాన్సెప్ట్ అదంటే దాని గురించి కూడా మాట్లాడతా నేను. అది ఓన్లీ ఎక్స్‌పెరిమెంట్. ఒక సినిమాని జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా చేయొచ్చు అని చెప్పడానికి 'గండా'. దూల తీర్చొచ్చు అని చెప్పడానికి 'గుండు బాస్' మీకు ముందుకొస్తుంది చూస్తూనండి. స్టెప్ బై స్టెప్ ఎదుగుదాం అబ్బా! తొందరపడి రాత్రి రాత్రి బీభత్సాలు చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ కమర్షియల్‌గా ఎలా ఉంటుందో చూపిద్దాం. సినిమాలు చేసుకుంటూ వెళ్దాం అంతే. అన్నీ ఎక్స్‌పెరిమెంట్‌లే. ఫెయిల్యూర్ వచ్చిందనుకో నో ప్రాబ్లమ్. యాక్సెప్ట్ చేయడమే. ముందుకెళ్తూ ఉండడమే. అలా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సక్సెస్ ఎప్పుడన్నా రాని. దాని పని అది చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే నేచర్ నన్ను చూస్తూ ఉంటది. నేను చేసే పనులు చూస్తుంటది. ఈడు ఎంతో మందికి ఉపయోగపడతాడు అని తెలిస్తేనే నాకు ఈ డెవలప్‌మెంట్ అంతా ఇచ్చింది. ఊరికే కాదుగా. నేచర్ ఈక్వల్ టు నాకు గాడ్‌తో సమానం. గాడ్. నేచర్ ఎక్కడో అంటే దేవుడు ఎక్కడో లేడు. నేచర్‌లోనే ఉన్నాడు. సపోర్ట్ అవుతూనే ఉంటది. మనం చెప్పాల్సిన అవసరం లే. 10 మందికి నువ్వు ఉపయోగపడుతున్నావు అంటే నేచర్ వద్దన నీకు సపోర్ట్ చేస్తది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా ఎదుగుదలే. మనం ఇలా ముందుకెళ్తూనే ఉందాం. ఎంతోమంది సపోర్ట్ చేద్దాం. చేయగలిగినంత చేద్దాం. డెవలప్ అవ్వనివ్వండి. అందరూ డెవలప్ అవ్వండి. నేను డెవలప్ అవ్వాలి. మీరు డెవలప్ అవ్వాలి. నేను నచ్చానా? నాతోటి రావాలి. నచ్చలేదా? ఎళ్ళండి. మళ్ళా రండి. మళ్ళా వెళ్ళండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కావాల్సిన ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాం. అందరం బాగుందాం. అందరం డెవలప్ అవుతూ ముందుకెళ్దాం. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నా కమ్యూనికేషన్‌లోకి రావచ్చు. నా పేరు వారణాసి @రాజమౌళి.